చక్కగా గుమగుమలాడే వంటలు రెడీ చేస్తున్నారు. ఇంకా లంచ్ అవ్వలేదు. మామిడికాయ పప్పు, వంకాయ ఎగురు, కాకరకాయ ఫ్రై ఇవి రెడీ చేస్తున్నారు. ఇంకో అరగంటలో ఫుడ్ రెడీ ప్రిపేర్ అవుతుంది. ఇక్కడ ఈలోపు అందరూ సేద తీరుతున్నారు చెట్ల కింద. మగవాళ్ళు చిత్రముఖ పారాయణంలో బిజీగా ఉన్నారు. ఆడవాళ్ళు హౌసీ గేమ్లో బిజీగా ఉన్నారు. ఎలా పాఠం చేయాలి కాదు కాదు, ఇది హౌసీ గేమ్ మాత్రమే. ప్రస్తుతానికి ఇక్కడ అందరూ సేవ జరుగుతుంది. అది అయిన తర్వాత లంచ్ చేసి బయలుదేరుతాం. ఈరోజుకి ఒకటే దర్శనం అవుతుంది. చూడాలి ఏం జరుగుతుంది. గుడ్ ఈవినింగ్. సన్సెట్ అవ్వలేదు. అంతా కూడా సన్సెట్ అవ్వకుండా ఎంత వెలుతురుగానే ఉంది. నైట్ 7 బట్ గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఇప్పుడు మనం గుజరాత్ ద్వారకా మందిరంలో ఉన్నాము. చూడండి, అత్యంత అద్భుతంగా ఉంది ఈ ఆలయం. లోపలికి మనకి సెల్ ఫోన్ ఎలవ్ లేదు. నేను బయట నుంచి మీకు చూపించే ప్రయత్నం చేస్తాను. రాత్రిపూట పగలు మళ్ళీ ఒకసారి మనం ఆ వీడియో తీద్దాము. పైన జెండా మీకు ఎగురుతుంది. రోజుకి 6 సార్లు ఆ జెండా మారుస్తారు. సమయం అయిపోయింది, ఉదయం 8 గంటకి మారుస్తారు. ఆ సమయంలో ఉంటే తప్పకుండా ఆ వీడియో తీసి చూపించే ప్రయత్నం చేస్తాను. చుట్టుపక్కల మొత్తం ఏమైనా క్యూ లైన్లు. సాయంత్రం ఇప్పుడు టెంపుల్ క్లోజ్ చేశారు. ఇప్పుడే నైట్ 9:30కి టెంపుల్ క్లోజ్ అవుతుంది. చెకింగ్ ఏరియా ఇక్కడ చెక్ చేసుకొని జెంట్స్ లేడీస్ సపరేట్గా మీకు లోపలికి వెళ్తే, అలాగే లోపల చిన్న చిన్న ఆలయాలు, ఒక ఉపాలయాలు ఒక 20 దాకా ఉన్నాయి. చాలా చాలా బాగుంది. తెలియని ఒక చిన్న అలౌకికాలంతో ఏర్పడుతుంది. మన కృష్ణుడికి వెంటనే ఆ రాధే రాధే అంటాం, ద్వారకాధీశ్కి జై అంటాం. అంతా కూడా మనకి చాలా చాలా మంచి అనుభూతి. మొత్తానికి శ్రీకృష్ణ పరమాత్ముడిని ఈ రాత్రి పూట దర్శించుకోవడం చాలా చాలా అత్యంత ఆనందంగా ఉంది. అప్డేట్ అలా రేపు ఉదయం అప్డేట్ చూడండి. అందరికీ శుభోదయం. ఈరోజు ఉదయాన్నే గోమతి నది స్నానం చేయడం కోసం గోమతి నది ఒడ్డుకు వచ్చాము. ఇక్కడ నర్మదా సముద్రంలో సంగమం కూడా ఉందన్నారు. అది మాత్రం చాలా బాగుంది. ఇప్పుడు స్నానం చేసిన
ఇక్కడ మహాశివుడికి అభిషేకం చేసుకున్నాము. మరొక శివాలయం చాలా చాలా ఆహ్లాదకరంగా ఉంది వాతావరణం. ఇది ఒక స్తంభం బాగుంది, ధర్మస్తంభం గారు.